వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు కూడా రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలో కూడా వైసీపీ బృందం కొద్దిసేపటి క్రితం కలెక్టర్ని కలిసిన పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అని ఒకసారి మాట్లాడారు. సార్, ఎలా చూడాలి సార్ ఈ యూరియా కొరతను? మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది ఒక్క యూరియా కొరత గురించే కాదు, ఈ రాష్ట్రంలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ పండించిన పంటని రోడ్డు మీదకి ఎట్లా పారబోస్తున్నారు అన్న ప్రతి విషయం కూడా ఈరోజు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా యూరియా ఇష్యూ అనేది ఒక ఇష్యూ. ఆ యూరియా ఇష్యూలో భాగంగా అసలు ఎంత ప్రతి రైతుకి ఎంత యూరియా కావాలి, ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేస్తున్నారు, ఏ విధంగా సహకార సంఘాలన్నింటిలో కూడా నిర్జీవనం చేస్తున్నారు, ఏ విధంగా యూరియా అంతా దళారుల మధ్యలోకి వెళ్తుంది, ఏ విధంగా దళారులు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, ఏ విధంగా మీకు బఫర్ స్టాక్ మెయింటైన్ చేయట్లేదు, ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. కలెక్టర్ గారు ప్రభుత్వం చెప్తుంది ఏంటి, రైతులంతా హ్యాపీగా ఉన్నారు, ప్రతి రైతును కూడా బాగు చేసాం, ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారంటే, అయ్యా మహానుభావ, మీ ప్రభుత్వం ఎలా చెప్పుకుంటుంది, కానీ ఒక్కసారి వాస్తవ పరిస్థితిలోకి రండి, వాస్తవ పరిస్థితిలోకి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి రైతుకి ఏం అవసరమో మనం ఏం చేస్తున్నాం అనేది మీరు రైతుతో మాట్లాడితే తెలుస్తుంది తప్ప, మీరు అధికారులు ఇచ్చిన నివేదికనో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్నో మీ అధికారులు చదువుతున్నారు, మీరు చదవకుండా దయచేసి, మీరు కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది రైతు కుటుంబం వచ్చిన వాళ్ళు కాబట్టి రైతుల బాధను అర్థం చేసుకోని చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం యూరియాకు సంబంధించి ఇది సాధారణంగా వచ్చినట్టు కొరత అనుకోవచ్చు, లేదా అధికారుల లోపం అనుకుంటున్నారు, లేదా యూరియాను పక్కదారిని పట్టించే అవకాశం? ఖచ్చితంగా అధికారులు ఒకటే కాదు, యూరియాను పక్కదారి పట్టించడం జరుగుతుంది. యూరియా మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ఎంత ఉందో సబ్సిడీ, ఆ సబ్సిడీ ప్రైస్లు ఏం చేశారో తెలుస్తుంది. ఇవన్నీ కూడా అందుకనే ఒక వైట్ పేపర్ అడిగాం, వైట్ పేపర్ ద్వారా యూరియా ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఏ విధంగా సబ్సిడీ వచ్చింది, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లకి రైతులందరూ కూడా వెళ్తున్న పరిస్థితి. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నేరుగా కలెక్టరే మా దగ్గర సమాచారం లేదని కూడా తప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గర సమాచారం కాదు, వాళ్ళు ఇప్పుడు కూడా రైతుల పక్షాన కానీ రైతుల ఆలోచనతో కానీ ఎప్పుడు కూడా వినలేదు. ఒక రైతు బాధ ఏంటనేది ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తెలుసు. అందుకనే మా హయాంలో ఎప్పుడూ కూడా రైతుని చెడు చేసే పని ఒకటి కూడా చేయలేదు. పెట్టుబడి సాయం ఇచ్చాం, గిట్టుబాటు ధర ఇచ్చాం, ఉచిత బీమా ఇచ్చాం, సబ్సిడీ ఇచ్చాం, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసాం, ప్రతి పంటకు కూడా కౌలు రైతులను ఆదుకున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను ఆదుకున్నాం, అటవీ భూములను ఆదుకున్నాం, అసైన్మెంట్ ల్యాండ్లను ఆదుకున్నాం. ప్రతి రైతును కూడా రైతు కౌలు రైత మామూలు రైత అనేది ఎక్కడా చూడలేదు, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంది. ఎంతమందికి మేము ఆ రోజు ఈరోజు చెప్పుకుంటున్నారు, అన్నదాత సుఖీభావ అనేది పేరు చెప్పుకుంటున్నారు. రైతు భరోసా మేము ఎంతమందికి ఇచ్చాం, వీళ్ళు ఎంతమందికి ఇచ్చారు, సింపుల్ లెక్క తీయండి. ఎన్టీఆర్ జిల్లాలో రైతు భరోసా కింద ఎంతమంది రైతులకి ఎన్ని డబ్బులు ఇచ్చాం, మీరు అన్నదాత సుఖీభావ కార్యక్రమం మీద ఎంతమంది రైతులకి ఇన్ని డబ్బులు ఇచ్చారు, ఏ పంటకి గిట్టుబాటు ధర మీరు ఇచ్చిన రేట్ ఎంత, మేము ఇచ్చిన రేట్ ఎంత, మీరు పెట్టుబడి సాయం ఎంత ఇచ్చారు, మేము పెట్టుబడి సాయం ఎంత ఇచ్చాము, మీరు గిట్టుబాటు ధర ఎంత ఇచ్చారు, మేము గిట్టుబాటు ధర ఎంత ఇచ్చాము, మీరు ఉచిత బీమా ఎంత చేశారు, మేము ఎంత చేశాము, మీరు ధరల స్థిరీకరణ నిధి ఎంత పెట్టారు, మేము ధరల స్థిరీకరణ నిధి ఎంత పెట్టాము, ఇవన్నీ అడిగేవి సింపుల్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రతి గవర్నమెంట్ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఇది. ఆ విధంగానే ఈ సంవత్సరాల కాలంలో మీరు ఏమేమి చేశారనేది ఒక శ్వేతపత్రం ఇవ్వండి. నిజమే, మీరు ప్రభుత్వానికి మంచి చేశారు, రైతులకు మంచి చేశారని చెప్తున్నారు కదా, మీరు నిజంగా మంచి చేస్తే నేను కూడా చప్పట్లు కొడతా, కానీ నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత చెప్పండి, నేను తప్పకుండా మీకు మద్దతు ఇస్తాను. అంతే తప్ప రైతుల్ని మోసం చేసి మళ్ళీ రైతుల దగ్గరకు వచ్చేటప్పటికి మేము మంచి చేస్తాం, చాలా గొప్ప చేస్తాం, రైతులు ఎవడో కూడా అన్హ్యాపీగా లేరు, హ్యాపీగా ఉన్నారంటే ఇది కళ్ళబొల్లి మాటలతోటి అబద్ధాలతోటి మీరు అలా చేయడం, రైతుల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదే మొత్తంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ చెప్తున్నారు. వైసీపీ నేతలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. కేవలం రైతు భరోసాకు సంబంధించిన అన్నదాత సుఖీభవనం పేరు మార్చి రైతుల ఖాతాల్లో కొంత సొమ్ము వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ఇప్పుడు యూరియా కొరత మీద కూడా ప్రభుత్వం స్పందించి రైతులకి న్యాయం చేయకపోతే యూరియా కొరత లేకుండా చేయాలి, లేని పక్షంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని వైసీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. విజయ్తో మనీ RTV విజయవాడ నుంచి.
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.